ఇక్కడ ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే ఇందులో వీళ్ళకి సామదాన భేద దండోపాయాల ద్వారా వీళ్ళ రాజీనామాలు జరుగుతున్నాయి. ఇందులో ఒక ఆస్పెక్ట్ కొంతమంది భయంతో, కొంతమంది భక్తితో, కొంతమంది ప్రేమతో, కొంతమంది ఆర్థిక అవసరాలతో. ఎవరి మీద భక్తి, ఎవరి మీద ప్రేమ? తన నాయకుడి మీద కాకుండా పరనాయకుడి మీద. అది భవిష్యత్తులో అక్కడ ఏదన్నా పదవిస్తారేమోనన్న ఆశ. ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఒకసారి పదవి అనే దానికి అలవాటు పడ్డటువంటి వాడు, ఆ పవర్ని ఎంజాయ్ చేసినటువంటి వాడు, అది లేనప్పుడు తట్టుకోలేరు. ఇప్పుడు ఇదివరకు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళకి శాల్యూట్ కొడుతుంటారు, పోలీసులు నమస్కారం పెడుతుంటారు, ఆ అధికారులు వీళ్ళ మాట వింటుంటారు. ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ వాల్యూ ఉండేది. ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా సరే పోలీసు అధికారులు కానీ అంటే మాజీలకు ఉండదేమో కానీ పదవిలో ఉన్న ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కూడా విలువ ఉండేది. ఇప్పుడు అధికారంలో ఉంటే మాత్రమే విలువ, ప్రతిపక్షంలో ఉంటే కనీసం కానిస్టేబుల్ కూడా దేకడం. ఆ స్థితికి ఏ పార్టీకి ఆ పార్టీ తెచ్చేసింది, అసహ్యకరమైన స్థితికి వచ్చేసింది రాజకీయం. అంటే అధికారులు కూడా అలా ప్రిపేర్ చేస్తారు అంతే కదా. దాంతో ఇంకొకటి పొరపాటును కనుక ఏ అధికారన్నా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి మాట్లాడాడని తెలిస్తే ట్రాన్స్ఫర్ చేసేస్తారు, లేదా వాళ్ళు చెప్పినట్టు విన్నాడని తెలిస్తే చర్యలు తీసేసుకుంటారు. అలా హింస పెడుతున్నారు. ప్రజాస్వామ్య సంప్రదాయాల ప్రకారం ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పరోక్షంగా ఎన్నికైన ప్రత్యక్షంగా ఎన్నిక